నేరస్తుల్ని పరామర్శిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు నశిస్తాయనడం సరికాదంటూ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. రోడ్లు తవ్వి వైసీపీ కార్యకర్తలు రాకుండా చేశారనడం పచ్చి అబద్ధమన్నారు మంత్రులు లోకేష్, అనిత. దాడుల్ని ప్రోత్సహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. జగన్ నెల్లూరు పర్యటనపై స్పందించారు టీడీపీ నేతలు. జగన్ పర్యటనలో పోలీసులు లేకపోతే భద్రత కల్పించలేదని అంటున్నారని, పోలీసులను పెట్టినా విమర్శిస్తున్నారన్నారు మంత్రి నారా లోకేష్. హెలికాప్టర్లు తిరుగుతున్నారు, పర్మిషన్లు ఇస్తున్నావా, మేము భద్రత కల్పిస్తున్నావా? మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడని మళ్ళీ ఆయన అంటాడు, పెట్టబోతేమో ఎవడు పెట్టలేదు అంటాడు. విచిత్రం ఏంటంటే ఒక మాట చెప్తానండి. మొన్న ఒక హెలికాప్టర్లు వచ్చాడు, ఆయన దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టిట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు. వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు, అద్దం పగలగొట్టారు తెలుసా వైకాపా కార్యకర్తలు. పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీ వాడు ఓన్ గొడవ 16 లక్షలు నాకు బొక్కరా పోయి అద్దం పగలగొట్టాడు ఈడని. ఎంత అన్యాయం అండి. ఎనీవేర్ బిట్వీన్ 1000 నుంచి 3000 మంది పోలీస్ సోదరులు రోడ్డుపైకి వస్తారు. ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము. ఈరోజు కూడా ఒక పోలీస్ సోదరుని కొట్టారు, వాళ్ళు ఫ్రాక్చర్ అయింది పోలీస్ సోదరు చెయ్యి. ఎంత అన్యాయమో చూడండి. జగన్ పరామర్శ పేరుతో బల ప్రదర్శన చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పరామర్శలకు వెళ్తున్నారంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పరామర్శ అని చెప్పి బల ప్రదర్శన చేస్తాము, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి లేదు. చెయ్యిలరు కొట్టేస్తే చంపేస్తే కేసులు పెట్టరా అండి? కేసులు పెట్టరా? కాబట్టి మేము చెప్తున్నాం ఒకటే అండి, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగేటట్టుగా ఏదైనా చర్యలు ఉన్నా మేము చర్యలు తీసుకుంటాం. మీరేమో పరామర్శన పేరు పెట్టి బల ప్రదర్శన చేస్తూ ఉంటే ఎలా అవుతుంది? ఒకసారి అతను ఒకటి ఆలోచన చేసుకోవాలి కదా. జగన్ నేరస్తులను పరామర్శిస్తూ అలజడి సృష్టిస్తున్నారన్నారు హోంమంత్రి. జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతారహితంగా ఈరోజు సబ్ జైళ్ళు చుట్టూ తిరగటం, ఖైదీల్ని పరామర్శించడం, హత్యలు చేసిన వాళ్ళని పరామర్శించటం, లేకపోతే ఈ గాంజా బ్యాచ్ని పరామర్శించటం, లేకపోతే పొగాకు రైతుల్ని మేము పరామర్శిస్తున్నానని చెప్పి పొగాకుని తొక్కి పారేయటం, మామిడి పళ్ళు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి వెళ్ళి ఆ మామిడి పళ్ళని కారులతో తొక్కించటం, ఇలాంటి సందర్భాలన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి తాలూకా మానసిక పరిస్థితి గురించి కూడా ప్రజల్లో కూడా ఒక చర్చ జరగాలి అన్నదైతే వాస్తవంగా కనిపిస్తూ ఉంది. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ వ్యాఖ్యలను జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు అనిత. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా? సమర్థించే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా? ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి? మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? దాడి సమయంలో ప్రసన్న కుమార్ ఇంట్లో ఉంటే చంపేసేవారన్న జగన్ కామెంట్స్ ను ఖండించారు హోంమంత్రి. హత్య చేయాలి అనుకున్నారని అతను మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందన్న సంగతి ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడా లేదా, ఏం జరిగింది అన్నది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా పబ్లిక్కి చెప్తాం. ఓకే, అసలు దానికి గల కారణాల గురించి మాట్లాడమనండి, బేస్ మాట్లాడమనండి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నోటుకొచ్చినట్టు అలా మాట్లాడడం కరెక్టేనా? ప్రసన్న కుమార్ రెడ్డి చెల్లెలి వరుస అయ్యే వ్యక్తి గురించి అంత వ్యక్తిత్వ హననం చేయడం కరెక్టేనా? దాని గురించి మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి? దాని గురించి మాట్లాడమనండి దమ్ముంటే. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు అనిత. వాళ్ళు క్వశ్చన్ చేయడం ఏంటండి? ఎవరింట్లోకి వెళ్ళి చేయాలనుకుంటే ఎవడు ఊరుకోరు. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే ఎటువంటి వ్యక్తి మీదైనా చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. ఫస్ట్ థింగ్. 5 ఏళ్ల పాలనలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 11 సీట్లు మీకు ఇచ్చినా, కనుచూపు మేరలో అధికారం రాదని తెలిసినా, ఈడీ కేసులు సిబిఐ కేసులు వెంటాడుతున్నా రఫా 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 ఆ 16 నెలలు మిమ్మల్ని ధిక్కరించి వచ్చిన రోజు ఎట్టబోయిందిరా స్వామి? రఫా 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 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, అన్ని వ్యవస్థలు నాశనం చేశాడు. పర్యటనల పేరుతో వైసీపీ రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలన్నారు టీడీపీ నేతలు.